డైరెక్టర్ త్రినాథ్ విరోతి పర్యవేక్షణలో ఏపీ స్టేట్ ఓపెన్ చెస్ టోర్నమెంట్ ఘనంగా సాగింది. ఈ చెస్ పోటీలకు పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు, పెద్దలు అధిక మొత్తంలో పాల్గొని తమ ప్రతిభను చూపారు. గవర్నమెంట్ డైరెక్టర్ని మైండ్ చెస్ అకాడమీ, అది నా అకాడమీ పేరు. అండ్ అంతకుముందు అసోసియేషన్లో నేను 8 years వర్క్ చేశాను. ఇప్పుడు కూడా యాక్టివ్గా ఉన్నాను. నేను చాలా ఈవెంట్స్ చేశాను. మనకి ఎక్కువగా ఉత్తరాంధ్ర నుంచి ఎక్కువ మంది ఆడుతున్నారు. తర్వాత మనకి ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా డిస్ట్రిక్ట్ కూడా కొంతమంది ఆడుతున్నారు. స్టేట్ ఓపెన్ టోర్నమెంట్ అండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఓపెన్ టోర్నమెంట్. వయసులో ఎలా ఉంటాయి? వయసు పరిమితి ఏం లేదు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఆడుతున్నారు. బట్ ఎక్కువ మంది పిల్లలు ఆడుతున్నారు. అండ్ 85 years కూడా ఆడుతున్నారు. అంటే మీకు ఇక్కడ 4 years నుంచి 85 years వరకు ప్లేయర్స్ ఆడుతున్నారు. ఎన్ని రోజులు నిర్వహిస్తారు? 80 years ఉమెన్ కూడా ఆడుతున్నారు. అది ఆల్మోస్ట్ 88 years ఆయన ఆడుతున్నారు. ఎన్ని రోజులు నిర్వహిస్తారు? ఈ రోజునండి ఈవినింగ్ 6:30 క్లోజ్ అయిపోయింది. ప్రైజెస్ ఏవేవి ఉంటాయి? ప్రైజెస్ మొత్తం క్యాష్ ప్రైజ్ ఇస్తున్నాము, ట్రాఫీస్ ఇస్తున్నాము, అండ్ పిల్లల మెడల్స్ కూడా ఇస్తున్నాము. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి సార్? ఈ గేమ్ ముఖ్య ఉద్దేశం ఏంటి సార్, జస్ట్ పిల్లలకి ఎంకరేజ్ చేయడానికి చేస్తారు. దానికోసం మేము ట్రాఫీ, ప్రైజ్ మనీ, తర్వాత ట్రాఫీస్ ఇస్తాం. మళ్ళీ ఖర్చులు ఉన్నాయి కాబట్టి దానికోసం ఎంట్రీ ఫీజు నా మాత్రమే తీసుకుంటాం. ఉపయోగం ఏంటంటే 100 మందిలో 30 మందికి ఐక్యూ పెరుగుతుంది, అంటే తెలివితేటలు పెరుగుతుంది. దీనివల్ల ఎంతో కొంత స్టడీస్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. దానివల్ల ఇప్పుడు ఏంటంటే అదొక కారణం. ఇంకోటి ఏంటంటే అవుట్డోర్ గేమ్స్ ఆడడానికి మనకి గ్రౌండ్స్ కానీ సరైన వసతులు లేక చెస్ నేర్చుకుంటాం. చెస్ నేర్చుకోవడం అదొక కారణం. ఎందుకంటే మనం ఆన్లైన్లో నేర్చుకోవచ్చు, మొబైల్లో ఆడుకోవచ్చు. ఎవరు లేకపోయినా సరే మొబైల్లో ఎవరు అమెరికన్ ఉన్న వాళ్ళతో కూడా ఇక్కడ నుంచి ఆడుకోవచ్చు. సో దానివల్ల ఏంటంటే మనకి ఈజీగా, అంటే వేరే గేమ్స్ మీద అంటే ఇది కొద్దిగా కన్వీనియంట్గా ఉంటుంది. ఇందులో పాలిటిక్స్ గట్రా ఉండదు. ఎందుకంటే డైరెక్ట్ టీమ్ గేమ్ కాదు, ఇండివిజువల్ గేమ్ కాబట్టి మన టాలెంట్ ఉంటే 3-4 years గ్రాండ్ మాస్టర్ కూడా అయిపోవచ్చు.